బృందావన్ ఎలైట్ కాకినాడ నడిబొడ్డుకు కేవలం 3 కిలోమీటర్ల దగ్గరలో కస్టమర్లకు అందుబాటు ధరలతో లభిస్తున్న ఏకైక లేఅవుట్. అతి త్వరలో 4 లైన్స్ కాబోతున్న జొన్నాడ ప్రధాన రోడ్డుకు చేర్చి నడుకుదురు ఎంట్రన్స్ లో సువిశాలమైన ప్రాంగణంలో వెలిసిన ఈ లేఅవుట్ లో కస్టమర్ల తాకిడి పెరిగిపోయింది. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, స్వచ్ఛమైన గాలినిచ్చే పచ్చని మొక్కలు, క్లబ్ హౌస్, ఆడిటోరియం, 60/40 అడుగుల సిమెంట్ రోడ్లు, స్వచ్ఛమైన త్రాగునీరు మన ప్రత్యేకత. అతి తక్కువ సమయంలో మీ సొమ్ము రెట్టింపు. ఒక్కసారి మా సైట్ ని సందర్శించండి, మేము చెప్పినవన్నీ చేసి చూపిస్తాం. ఇట్లు సాయి బృందావన్ ఎలైట్ మేనేజ్మెంట్, బండారు వెంకటేశ్వరరావు మరియు కనకారావు గారు. అమరావతి మీద మీ అభిప్రాయం చెప్పండి. అంటే డబ్బంతా పట్టుకెళ్ళి అమరావతిలో పోస్తున్నారు అంటారు. అంటే ఆయన ఒక విజన్ తోటి స్టార్ట్ చేసేటండి. ఎందుకంటే ఈవేళ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ ఈవేళ ఏషియాలోనే చాలా దాని వెదర్ కూడా కదా కారణం అనుకోండి. దాని వెదర్ కూడా వీళ్ళకి కలిసి వచ్చే వెదర్ అది. అంత విశాలమైన ప్రదేశం ఒకటి ఉంది, చుట్టూ కొండలు వాటి వల్ల హైదరాబాద్తో పోల్చుకునే స్థాయిని హైదరాబాద్ని డెవలప్ చేసిన వాళ్ళు ఇతను ఒక పాత్ర ఒకటి ఉంది కదా, ముఖ్యమంత్రి గారి పాత్ర. ఖచ్చితంగా ఆయన పాత్ర ఎవరు అవునన్నా కాదన్నా ముఖ్యమంత్రి గారు విజనం అన్ని అందులో ఉంది. అప్పట్లో ఏంటంటే దాన్ని రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేశాడు. ఇక్కడ కంటిన్యూషన్స్ ఉండవు. ఇక్కడ నాకు ఈయన మొదలెట్టిన దాన్ని అది నాశనం చేసుకుంటూ వచ్చు. మళ్ళీ జగన్ వస్తే మళ్ళీ మావిగానే అంటున్నాడు కదండి అతను. అదే అన్నాను. ఇప్పుడు రేపు రెడ్డి గారు నువ్వు ఏం చేస్తావు అది కూర్చేస్తానని చెప్తున్నాడు. మొన్న జోగి రమేష్కి ఒక జన సైనికుడు ఫోన్ చేశాడు. సార్, రాజమండ్రి బస్ స్టాండ్లో ఉన్నాను నేను, మావిగానే వెళ్ళాలి, ఏ బస్సు ఎక్కను. మీరు విన్నారా వీడియో? దీన్ని ఏమనుకోవాలి మనం? అంటే జనసేన వాడు వాళ్ళని ట్రోల్ చేస్తానని మనం అనుకోవాలా, వాళ్ళు ఆట పట్టిస్తాను అనుకోవాలా, ఏంటి అసలు? ఈ పిచ్చి వాళ్ళని ఆట పట్టిస్తున్నారండి, అందులో డౌట్ ఉంది తప్ప ఇంకేముంటుందండి దీంట్లోనే. ఇప్పుడు చిరాకు ఎక్కువ ఉన్నారండి పిల్లలందరూ. ఈ కామెడీ అయిపోయారు వీళ్ళు. ఒక పక్కన కామెడీ పీసుల్లో తయారయ్యారు, ఒక పక్కన ఏమో చిరాకు తెప్పిస్తున్నారు జనానికి. మావిగా గన్నం కానీ అసలు బుద్ధి ఉందండి అసలు ఏమన్నా మావిగా అన్నం. అప్పుడు అతను అన్నాడు, సీనియర్లు కదా వీళ్ళంతా కాంగ్రెస్ లో, అన్న ఇలా వద్దన్నా చెప్పాలి కదా వీళ్ళందరూ. చెప్పట్లేదు అంటే చెప్పిన ఆయన ఇంట్లేదటండి, చెప్పిన ఆయన ఇంట్లేదట. అది నడుస్తుంది పార్టీలో. చెప్పిన ఇంట్లేదో వీళ్ళు కూడా చెప్పలే కానీ కథ అన్నట్టుగా. కానీ కథ మనకి గాలి పడతారు అన్నట్టు వీళ్ళు వదిలేశారు. నాకు తెలియదు. ఇంత కష్టపడతాను కదా నానాజీ గారు, మీ మీద కొన్ని అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. చెప్పండి. తప్పకుండా రియల్ ఎస్టేట్లో మీరు డబ్బులు తీసుకుంటున్నారని నిజమంటారు? అది అంటే కాదు, ఇప్పుడు రియల్ ఎస్టేట్లో డబ్బులు తీసుకుంటున్నారు, కంపెనీల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. అంటే అది ఒక ఆరోపణ చేసామంటే ఖచ్చితంగా దానికి ఆధారపూరితంగా ఒకటి ఉండాలి. అంతే తప్ప ఆధారం లేకుండా రియల్ ఎస్టేట్లో డబ్బులు తీసుకుంటున్నారు. ఇప్పుడు నేను నా లేఅవుట్ ఒప్పుకోను, ఊరు పాడైపోద్ది. ఎట్టి బట్టలు నా లేఅవుట్ ఎక్కడ సముద్రం వేసుకుంటుంటే చూస్తున్నట్టు వదిలేయడం తప్ప ఎక్కడ నా లేఅవుట్ ఒప్పుకోను. నా లేఅవుట్ కానప్పుడు లేఅవుట్ చేసినప్పుడు కూడా లేఅవుట్ వచ్చినప్పుడు నాతో పని ఉంటుంది ఎవరికండి. నన్ను మామూలు నా లేఅవుట్కి అయితే మా సెక్రటరీలలో మాట్లాడుకుని ఊరుకోవాలట. అప్పుడు మనం చెప్పాలి నా లేఅవుట్ నేను ఒప్పుకోను ఎక్కడన్నా. ఎందుకంటే నా లేఅవుట్ వల్ల నష్టపోయింది ఎంత నష్టపోయామంటే కాకినాడ రోడ్లలో ఈ వేళకి ఇంచుమించు 2 కోట్ల చిల్లర తీసుకొచ్చి కరెంట్ స్తంభాల యంత్రం సిఎస్ఆర్లో నా లేఅవుట్ చేసి పోతారు వాళ్ళు. ఇప్పుడు మన కళ్యాణ్ గారి పుణ్యం అంటే రోడ్లు ఎగిరిగాం. అట్లాగే మంచినీళ్ళు అన్ని పైప్ లైన్ అన్ని లేఅవుట్ అంటే అన్ని పైప్ లైన్ కరెంటు అన్ని ఇచ్చేవాళ్ళ. నా లేఅవుట్ అంటే ఇది చేయడం చేసి వెళ్ళిపోతాడు అంతే, ఫ్లాట్ తీసేసి అలా చేసేసారు. ఊరు ఇరుకైపోద్ది. చూసారా ఇంద్రపాలెం ఎలా ఉంటుంది, గగిలిపాడు ఎలా ఉంటుంది, చీడిగా అన్ని అలాగే చేసేసారు. ఇప్పుడు అవన్నీ ఎక్కడ అసలు నా లేఅవుట్ అనేది ఒప్పుకోవట్లేదు. చాలా రూరల్లో మీరు చెయ్యబోయే అభివృద్ధి 3 ఏళ్ళు ఏముంది చెప్పండి సార్. నేను అయితే ఎలక్షన్లో చెప్పినటువంటి అభివృద్ధి మౌలిక సదుపాయాలు, అది కనీస ధర్మం. అంటే రోడ్లు, మంచినీరు, డ్రైను ఇవ్వాలి. ఆ 3 ఇట్ల మీద దృష్టి పెట్టాను జరుగుతుంది. ఇంకొక 2 నేను ప్రామిస్ చేశాను. కాకినాడ బీచ్ని డెవలప్ చేస్తాను. కాకినాడలో సినిమా తప్ప ఇంకొక ఎంటర్టైన్మెంట్ లేదు. ఈ మధ్య సినిమాలు కూడా ఇప్పుడు లేదు, అయిపోయింది. కాబట్టి బీచ్ని డెవలప్ చేస్తానని చెప్పాను.
దాని విధంగా మన సీఎం గారిని అడిగాను, కళ్యాణ్ గారిని అడిగాను, వారు నిధులు ఇస్తా అన్నారు. అలాగే భావనాయన స్వామి టెంపుల్ 5,000 సంవత్సరాల క్రితం నాటిది, బీసీ నాటి టెంపుల్. నారద మహాముని భావస్వరూపంతో పెట్టిన ఒక విగ్రహం, ఆయన ప్రదర్శించిన ఒక విగ్రహం ఉన్నటువంటి గుడి. దాన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉన్న గుడి. దేశంలో అనేక చోట్ల దాని మీద ఆ గుడి గురించి తెలుసు. బోళ్ళు గుళ్ళు డెవలప్ అవుతున్నాయి. ఈ గుడి మటుకు ఎందుకు ఏదో శాపం తగిలిందో ఏంటో అలా ఉండిపోయింది. దాన్ని నా చేతులతో పైకి లేపాలి. ఆ గుడిని టెంపుల్ టూరిజంలో పెట్టాలి. దాని మీద ఒక 5 కోట్ల ఫండ్స్ ఖర్చు పెట్టి దాన్ని చుట్టుపక్కల చేయాలి. ఈ పుష్కరాల నాటికి దాని మీద దృష్టి పెట్టాలన్నది దానికి ఒకటి పెట్టున్నా. అలాగే ఐపీఎల్ ముందు ఏపీఎల్ స్థాయి స్టేడియంతో స్టార్ట్ చేసి ఐపీఎల్ స్థాయి స్టేడియంకి సైట్ అది కూడా చూసాం. ఏదో చిన్న చిన్న కోర్టు చిన్న ఉన్నాయి, ప్రాబ్లమ్స్ తీరిపోయిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా దానికి ఫండ్స్ రెడీగా ఓకే చేశారు. ఆ స్టేడియం ఒకటి కట్టిస్తాను, బీచ్ డెవలప్ చేస్తా, ఇది చేస్తాను, ఈ టెంపుల్ చేస్తాను, మౌలిక సదుపాయాలు చేస్తాను. అలా కాకుండా ఈ పండూరు చెరువు కూడా ఇప్పుడు అభివృద్ధి చేస్తాం. దాన్ని కూడా బాగా చేసి నేషనల్ ఫ్లాగ్ ఒకటి పెట్టి అక్కడ ఫ్లాట్ జిమ్ పెట్టి, పిల్లల ఆటలకు పెట్టి, వాకింగ్ ట్రాక్ పెట్టి, క్యాంటీన్లు అవి పెట్టాం. అలాగే బీచ్లో ఆల్రెడీ ఈట్ షీట్ మనం లాటరీ వేసాం. లాటరీ వేసి వాళ్ళందరికీ ఈట్ షీట్ ఇచ్చాం. ఆ ఈట్ షీట్ మొదలెడతా ఉన్నాం. నా మార్కు నా పీరియడ్ అయ్యే లోపల నా మార్కు నేను కాకినాడ చూపిస్తాను. కాకినాడ బీచ్ అందంగా చక్కగా డెవలప్ చేస్తాను. అలాగే ఈ స్టేడియం పూర్తి చేస్తాం, ఈ టెంపుల్ ఇచ్చేస్తాం. ఇంకా సుందరీకరణకి ఏమో అవసరం అయితే అయ్యి మౌలిక సదుపాయాల విషయంలో మటుకు రాజీ లేని ప్రయాణం చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టారండి అన్ని ప్రతిదీ ఆన్ పేపర్ పెట్టాం, వారికి చేతికి ఇచ్చాను. సీఎం గారు కూడా ఆన్ పేపర్ పెట్టి వారి చేతికి ఇచ్చాం. ఇప్పుడు మాకు ఏంటంటే మా దగ్గర ఉన్న టాస్కులు 3 టాస్కులు ఉండిపోయాయి. ఏంటంటే ఒంటరి మహిళ ఒకటి, కొత్త ఫంక్షన్ ఇప్పుడు వచ్చేస్తాయి అనుకోండి. హౌసింగ్ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. దాన్ని ఎలా ఏం చేయాలో అంటే హౌసింగ్లో జరిగినంత అవినీతి జరగలేదు. అది 3 రకాల పట్టాలు. ఒక పట్ట ఒరిజినల్ పట్ట వాళ్ళ మనుషులకి ఇచ్చుకున్నారు, భూమి ఉంది. ఇంకోటేమో ఒరిజినల్ పట్ట, అక్కడ భూమి లేదు, పట్ట ఇచ్చేసాడు కానీ భూమి లేదు. అవునండి. మూడోది డూప్లికేట్ పట్ట, భూమి లేదు. అంటే ఎలక్షన్ అని చెప్పి డూప్లికేట్ పట్టాలు వచ్చేసారు. అవన్నీ బయట తీయాలంటే ఒక లేఅవుట్కి ఇంకో లేఅవుట్లో కరోనా టైంలో వాళ్ళ ఇష్టానుసారం మనుషులు బయటకు రాక వాళ్ళు ఇష్టానుసారం చేసేసారు. ఒక లేఅవుట్కి ఇంకో లేఅవుట్గా పెట్టేసి ఇంకో దాంట్లో బిల్లులు డ్రా చేసేసి చాలా ఆ గెత్తర్లో నుంచి బయటికి రావాలంటే 2 ఏళ్ళు అయింది, ఇంకా రాలేకపోతున్నాం. ఇంకో సంవత్సరంలో వచ్చి ఎవరికాళ్ళకి ఇల్లు కూడా ఇచ్చి